హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇలా అందరూ బాగున్నారా? వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్ అంటూ 450 వీడియోస్ తీస్తానండి. అంటే ఇంకా పూర్తి గుర్తింపు రాలేదు, కానీ ఆ గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నిస్తాను. మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు అంటే సండే చికెన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా వచ్చింది. ఎలా చేశానో ఈ వీడియోలో స్పష్టంగా చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుందండి. అండ్ మీకు గన్ నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ కర్రీ చేయడం కోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత చికెన్ని బాగా వాష్ చేసి ఒక బౌల్లో ఉంచుకున్నాను. సో ఇలా వాష్ చేసిన చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ 1.5 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకున్నానండి. సారీ అండి, ఉప్పు వేసినప్పుడు స్కిప్ అయిపోయింది. దాని తర్వాత కారం వేసుకున్నానండి. 1 స్పూన్, ఇది కంప్లీట్గా అనుకోండి. సో 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇక్కడ సరిపోలేదు అని అనిపించి ఇంకొంచెం 1/2 వంతు వేసాను అనమాట. 1 స్పూన్లో 1/2 వంతు. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఇదిగోండి ధనియాల పొడి. ఇది నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి. ధనియాలని బాగా లైట్ ఫ్లేమ్లోని వేయించి దాన్ని మిక్సీ చేస్తే ఇలా పౌడర్ అవుతుందన్నమాట. సో ఆ పౌడర్ని వాడుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది. చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. ఈ చికెన్ మసాలా నేను తయారు చేసుకునేది కాదు, ప్యాకెట్లోదే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక నా దగ్గర కాస్త కొత్తిమీర ఉందండి, ఎక్కువ లేదు. అండ్ ఎక్కువ పుదీనా ఉంది. సో పుదీనా కొంచెం కొత్తిమీర 2 తీసుకొని వేసుకొని ఫస్ట్ వీటిని బాగా కలుపుకున్నానండి. సో కలుపుకునే ముందు నేను కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా తీసుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది కూడా వేసుకున్నాను. సో ఆయిల్తో అయితే బాగా కలుస్తుందన్నమాట, బాగా మ్యారినేట్ అవుతుంది. ముక్కకి చాలా నీట్గా అన్నీ అంటుకుంటాయి అన్నమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ నీట్గా కలుస్తుంది. సో అందుకని చెప్పి ఆయిల్ వేసుకుంటాం అన్నమాట. సో బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ అయితే మాత్రం నీట్గా అంతా క్లియర్గా ఉప్పు, కారం, పసుపు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. With you, I can be sad with you. Just take my hand. సో ఆ తర్వాత నేను పెరుగు వేసుకున్నాను. సో 3 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. సో పెరుగు బాగా కలిసిపోవాలి. అప్పుడు ఇంకా చూడండి, ముక్కకు బాగా ఉప్పు, కారం, పసుపు, అంతేకాకుండా పెరుగులో ఉన్న కొంచెం పులుపు అన్నీ అంటుకుంటాయి అన్నమాట. అన్నీ నీట్గా కలుస్తాయి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. కాస్త ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్కి ఎక్కువ నూనె ఉంటేనే బాగుంటుందండి. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే 2 చెక్కలు వేసుకుంటున్నాను. సో నేను ఎక్కువ వంట చేసినప్పుడు నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటానండి, ఎందుకంటే పిల్లలు తినేలా ఉండాలి, ఎక్కువ ఘాటుగా ఉండకూడదు. సో ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. ఇది షాహీ జీరా అండి. సో ఇవి బాగా మరిగిన తర్వాత, వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని వేసేసుకుంటున్నాను. With you, I can be sad with you. Just take my hand and fly up through the dream. ఉల్లిపాయలు బాగా వేపుకోండి.
సో నేను ఇక్కడ బాగానే వేపుకున్నాను, కానీ అవి ఎందుకో తెల్లగానే ఉన్నాయండి. చాలా ఎక్కువసేపే వేపాను. అవి కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెరిసిపోతున్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. అవి ఎందుకో బ్రౌన్గా అవ్వట్లేదు. సో నేను అనుకున్నాను ఈ కాలపు ఉల్లిపాయలేమో అని. సో ఈ మాత్రం అయింది. అయిన తర్వాత ఇక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసేస్తున్నాను. అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా చూస్తుంటేనే తెగ నూరు ఊరిపోతుందండి. ఇక వాసనలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి, గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో నా పెద్ద కొడుకు వచ్చాడు, నాకు చికెన్ కావాలి అని చెప్పి. ఏం కావాలి అంటే చికెన్ కావాలి అంటున్నాడు. సో ఆగ్రా బాబు, కాస్త కుక్ అవ్వాలి, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, చూసుకో, టీవీ చూసుకో అని చెప్పాను అనమాట. సో ఇలా ఉడుకుతుంది, బాగా ఉడుకుతుందండి. కాస్త అలా పొయ్యి మీదే హై ఫ్లేమ్లో కాస్త ఉడికిన తర్వాత, ఇలా ఆవిరంతా పోతున్న తర్వాత అప్పుడు నేను మూత పెట్టుకుంటాను అనమాట. అప్పుడు కాస్త ఏమైనా చికెన్కి ఆ స్మెల్ ఉండిపోతే, అంటే నాన్ వెజ్ స్మెల్ ఉండిపోతే అది కూడా పోతుంది ఆవిరిలోని. సో అప్పుడు మనం మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. సో ఇలా నేను ఒక 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూశానండి. సో ఇలా ఉంది, ఇంకా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఉడకడానికి మూత పెట్టుకోకుండానే హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉన్నాను. సో వాటర్ బాగా ఉడికిపోయి ఇంకిపోయింది. ఇక నూనె తేలుతుందనమాట. కడాయికి అసలు నూనె కొంచెం కూడా అంటుకోకుండా అంటే వదిలేస్తుందంటే అప్పుడు ఇంకా బాగా ఉడికిపోయినట్టు అనమాట. సో ఇక మనం వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసుకొని ఇంకా నేను హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాటర్ కాస్త బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు కూడా కాస్త మూత పెట్టుకొని మరొక 15 నిమిషాలు బాగా ఉడికించానండి. ఆ తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఉంది. ముక్క బాగా మెత్తగా ఉడికిందండి, చాలా మెత్తగా ఉడికింది, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇక నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ ఎంత అందంగా కనిపిస్తుందో. బాగా అంటే ఇలా కనిపిస్తేనే కదా, ఇలా రెడ్డిష్ ఆరెంజిష్ కలర్లో కనిపిస్తే అందంగా ఉంటుంది కదా. సో అలా ఎలా కనిపిస్తుందో టేస్ట్ కూడా అద్భుతంగా అలాగే ఉందండి. చాలా బాగుంది, యమ్మీ టేస్ట్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇలా గ్రేవీ కూడా కాస్త ఉండడంతో ఒకవేళ పిల్లలు ముక్కలు తినకపోయినా అట్లీస్ట్ గ్రేవీ అయినా వాళ్ళకి కడుపులోకి వెళ్తుంది కాబట్టి అన్నంలో కలిపి పెట్టచ్చు. 5 ఏళ్ళ లోపల పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కొంచెం ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా నాన్ వెజ్ అనేది బాగా ఉడికించి మెత్తటి ముక్కలే పెట్టాలండి. సో సారీ అండి, పక్కన మా చెర్రీ కూడా చెప్పేస్తాడంట, వాడు ఆపడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. డు నాట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.